మోంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు, జరిగిన నష్టంపై ఆరా తీశారు. మోంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలు, రహదారులకు సంబంధిత ప్రాథమిక వివరాలను కూడా సీఎం మంత్రులకు జిల్లా కలెక్టర్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే వరద సాయం అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, మనం చూస్తున్నాం సంబంధిత జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం మనం చూస్తున్నాం. మోంతా ఎఫెక్ట్ తెలంగాణ వ్యాప్తంగా భారీగా కనిపిస్తుంది. ప్రధానంగా వరంగల్లో ఏ విధంగా అయితే అన్ని నీట మునిగాయో కూడా మనం చూస్తున్నాం. అయితే కలెక్టర్లు ఎటువంటి అంశాలు సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేయడం జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మోంతా తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ సంబంధించి కూడా మంత్రులు దాదాపుగా అందరూ హాజరైన పరిస్థితి. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, మరోపక్క సెక్రటరీ అజిత్ రెడ్డితో పాటు వేముల శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు ఆయా శాఖలకు సంబంధించి నిన్న 10 వీడియో కాన్ఫరెన్స్ లో రివ్యూ నిర్వహించారు. వరద నష్టానికి సంబంధించి పాటు నష్ట నివారణకు సంబంధించిన చర్యలకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి చర్యలు ఉన్నాయి, ఎందుకంటే ప్రధానంగా ధాన్యం, పత్తి కొనుగోళ్ల కేంద్రాల దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి సహాయక చర్యలు చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌర సరఫరాల శాఖ విభాగం ఎప్పటికప్పుడు కూడా క్లస్టర్లకు తగిన సూచనలు చేయాలని కూడా ఆదేశించారు. ధాన్యం సేకరణ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు తీసుకోవాలని కూడా చెప్పారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఏదైనా ఫంక్షన్ హాల్స్ లేదంటే ఇంకేదైనా ధాన్యం నిల్వ చేసే ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలన్న అంశాన్ని చెప్పారు. ఇక కొనుగోలు కేంద్రాలు 24 గంటలు ప్రతి 24 గంటలకు ఒకసారి పరిస్థితిపై ప్రతిరోజు కలెక్టర్లు రిపోర్ట్ అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఫీల్డ్ లో ఉండాలని కూడా ఆదేశాలు చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ సంయుక్తంగా ఒక మానిటరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుని కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, దెబ్బతిన్నటువంటి రోడ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాలు ఏమున్నాయి, లోతట్టు ప్రాంతాలు ఏమున్నాయి, జనజీవనానికి ఇబ్బంది కలిగించే అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఏర్పాటు చేయాలి. ఇక చెరువులు, వాగులు, మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి లో లెవెల్ కల్వర్ట్లు ఎక్కడైతే ఉన్నాయో, ఎందుకంటే చాలా చోట మనం చూస్తున్నాం రోడ్లు దాటుతున్న నేపథ్యంలో కూడా కార్లు, లారీలు లాంటి వాహనాలు, ద్విచక్ర వాహనాలపై వెళ్ళినటువంటి వ్యక్తులు వాటర్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పోలీస్ శాఖ అక్కడ బార్గేట్లు ఏర్పాటు చేయాలి. స్థానిక అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి అన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి కూడా 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పూర్తిగా ఆయా జిల్లాల కలెక్టర్లందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక రేపు సంబంధించి కూడా ఈ రోజు వరంగల్ జిల్లాకు వెళ్లాలని ముఖ్యమంత్రి భావించారు. కానీ ఆయన మరికాసేపట్లోనే ముంబైకి బయలుదేరి వెళ్తున్నారు, ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినట్టుగా తెలుస్తోంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ వరంగల్ పర్యటన కూడా వాయిదా చేసినట్టుగా తెలుస్తోంది. తుఫాను ప్రభావిత ఇన్ఛార్జి మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. అది ప్రధానంగా ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకు అవసరమైనటువంటి అన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలి. అంటే పంట నష్టానికి కావచ్చు, ధాన్యానికి సంబంధించిన నష్టానికి సంబంధించినటువంటి ఏ మేరకు నష్టం జరిగింది అన్న అంశానికి సంబంధించి రోడ్లు, ఆర్ఎన్బితో పాటు ఇతర రైల్వే ట్రాక్లతో పాటు ఉన్నటువంటి అన్ని ఇబ్బందులకు సంబంధించి కూడా అంచనాలు సిద్ధం చేయాలన్నటువంటి ఆదేశాలు అయితే ముఖ్యమంత్రి జారీ చేశారు. ఎక్కడ కూడా రవాణాకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, సామాన్య ప్రజానీకానికి సంబంధించి కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇక అందరూ సెలవులు రద్దు చేసుకుని క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేశారు. మొత్తమైతే సీఎం రివ్యూకు సంబంధించి దాదాపుగా అందరూ మంత్రులతో పాటు కీలక అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. రేపు వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా అత్యంతంగా ముప్పు ప్రభావితం ఎక్కువగా ఉన్నటువంటి వరంగల్ తో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేకు రేపు బయలుదేరి వెళ్ళనున్నారు.
రేపు సీఎం ఏరియల్ సర్వేకి వెళ్తున్న క్రమంలో వసు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజే వెళ్లాల్సింది మీరు చెప్పినట్లుగా వాతావరణ పరిస్థితులు అనుకూలించిన నేపథ్యంలో ఆయన రేపు వెళ్లే అవకాశం కనిపిస్తుంది కదా. ఆయనతో పాటు ఎవరెవరు అధికారులు ఏరియల్ సర్వేలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? అసలు కలెక్టర్స్ ఏం చెప్తున్నారు? ఏదైనా సమస్యాత్మక ప్రాంతాన్ని పర్టికులర్ గా గుర్తించడం జరిగిందా? దాని గురించి సీఎంతో మాట్లాడడం జరిగిందా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ వరంగల్ ఆకస్మిక పర్యటన సీఎం వాయిదా వేసుకోవడం జరిగింది. రేపు వరంగల్ తో పాటు హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఎందుకంటే వరంగల్ పరిసర ప్రాంత నివాసిత ప్రాంతాల్లోకి వరద ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. ఆ తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ముఖ్యమంత్రి అడిగి మరీ తెలుసుకున్న పరిస్థితి. కలెక్టర్లు కూడా ప్రధానంగా వర్షం ప్రభావిత జిల్లాలు ఏదైతే ఖమ్మం, ఉమ్మడి, నల్లగొండ సంబంధించినటువంటి జిల్లాలతో పాటు పలు మహబూబ్ నగర్ తో పాటు కొన్ని ఎఫెక్టెడ్ జిల్లాలకు సంబంధించినటువంటి ఏరియాస్ లో ఏ మేరకు పంట దెబ్బతిన్నది, ఏ మేరకు పత్తి సాగుతో పాటు ధాన్యం సాగు, వరికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయన్న అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించారు. కలెక్టర్లు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అన్న అంశంపైన కూడా చూశారు. ఇక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇటు మనం చూసినట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల దగ్గర వరద పరిస్థితి ఎలా ఉంది, ఎప్పటికప్పుడు అంచనా వేసే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రికి అయితే కలెక్టర్లు పూర్తిగా సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇప్పటిదాకా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఇకపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశం పైన కూడా ఈ తుఫాన్ ప్రభావం ఇంకా ఏ మేరకు ఉండే అవకాశం ఉందన్న అంశాలపైన కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ పర్యటించాలనే అంశాన్ని మాత్రం ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పైన ఉందంటూ కూడా మంత్రులు కూడా ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, ఆయా జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సంఘటనా స్థలంలో ఉండి కూడా సహాయక చర్యలతో పాటు రక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నష్టపరిహార అంచనాలతో పాటు ఏదైతే ప్రస్తుతానికి ఇంకా వరద ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ఇక తర్వాత నష్ట పరిహారానికి సంబంధించి ఏ మేరకు నష్టపరిహారం జరిగింది, ధాన్యానికి సంబంధించి కావచ్చు, పత్తికి సంబంధించి కావచ్చు, ఎంత మేరకు పంట నష్టం జరిగిందనే అంశంపైన ముఖ్యమంత్రి ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ సమీక్ష సంబంధించి దాదాపుగా వీడియో కాన్ఫరెన్స్ లో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు నేరుగా హాజరయ్యారు. కొంతమంది మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ లో కూడా హాజరు కావడం జరిగింది. వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి ఇప్పటిదాకా సుదీర్ఘంగా సమీక్ష అయితే నిర్వహిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.